తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి మేము ఎర్నాల గుత్తకు తీసుకున్నాము 1 ఎకరా. అంటే పత్తి వేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతానికైతే సేద్యం చేపిస్తున్నాము. సేద్యం చేసేటప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందంటే బాగా పొడి బారింది నేల. ఇట్లా మెత్తగా ఉంటే ట్రాక్టర్ వాళ్ళు కానీ దున్నడానికి కానీ కొంచెం అలువుగా ఉంటుంది. గట్టిగా ఉన్నప్పుడు దున్నితే పిల్లలు వేయడం అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి సేద్యం చేసేటప్పుడు అంటే అందరికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసమని ఈ మాట చెప్తున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ ఎంత పొడిగా ఉంటే అంత సేద్యం బాగా వస్తుంది. అదేవిధంగా మనకి చదునుగా భూమి తెగడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ట్రాక్టర్ అయినా చాలా ఫ్రీగా మొత్తానికైతే బాగా సానుకూలంగా వస్తున్నాడు. ఎట్లా తెగిందన్న విషయం మీకు ఇప్పుడు చూపిస్తాం. భూమి ఇక్కడ బాగా లోతుకి తిరిగితే బాగుంటుంది. మరి ట్రాక్టర్ అయినా చెప్పాలా. ఈ పొలం విశేషం ఏంటంటే ఈ చేను 2 భాగాలుగా చెల్లింది. ఇది 80 సెంట్లు దగ్గర ఉంటుంది. అవతల కాలువ ఇవతల కాలువ. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటిది ఇది వచ్చేసి మెయిన్ కాలువ. అవతల చిన్న కాలువ ఉంది. ఆ చిన్న కాలువ వచ్చేసి కింద చేనుల వాళ్ళు కట్టుకోవడానికి ప్రిపేర్ చేసినటువంటిది. దాదాపుగా అయితే 2 కాలువల మధ్యన ఈ చేను 2 భాగాలుగా విడిపోయింది. అక్కడ తోకపట్ట ఇక్కడ తోకపట్ట ఉంది. ఇది మొత్తం 80 సెంట్లు దగ్గర ఉండొచ్చు. కానీ చాలా మంచి పొలం అయితే ఎర్నాల. నాకు చాలా ఇష్టమైనటువంటి భూమి ఎర్నాల అంటే. ఇప్పుడు ప్రస్తుతం మొదటి సంవత్సరం కాబట్టి దీన్ని గుర్తుకు తీసుకొని ఇప్పుడు చేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం పత్తి వేస్తే ఏ విధంగా వస్తుందో ఆ పంటను బట్టి నెక్స్ట్ ఏం వేయాలని ఆలోచిస్తాం. కానీ మొత్తానికైతే నాకు చాలా ఇష్టమైనటువంటి భూమి ఇది. ఇంత ఖాళీగా ఉన్న యువతల సైడ్ రైట్ సైడ్ తోకపట్టని అయితే దున్నుతున్నాడు ఆయన. ఇది చూడండి, ఈ కాలువకి ఈ స్థలం అంతా కేటాయించాల్సి వచ్చింది. ఈ కాలువ లేకుంటే ఇది కూడా బాగా పొలం. కానీ నాకైతే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి వాటర్కి అయితే కాలువకి నీళ్ళు ఇచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పక్కనే ఉంది కాబట్టి వాళ్ళ చేల నుండి వీళ్ళ చేల నుంచి తీసుకోవాలన్నటువంటి ఇబ్బంది ఏం లేదు. నాకు బాగానే ఉంటుంది. దున్నిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది చూడండి. మనకు అక్కడ కనపడుతున్నటువంటి చెట్టు వచ్చేసి ఆరెమాను అని అంటారు. మీకు ఎంతమందికి అయితే ఆరెమాను గురించి తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేసి పలానా చెట్టు ఎట్లా ఉంటుందని చూడండి, వాడుతుంది మీకు అర్థమవుతుంది. అవతలది వచ్చేసి మెయిన్ కాలువ. ఇది వచ్చేసి కింద చేనుల వాళ్ళకి వెళ్ళేటువంటి కాలువ. అవతల కూడా కొంచెం సిల్లిపోయింది చూడండి. అక్కడ వేస్టేజ్ నీళ్ళంతా మళ్ళీ వచ్చి ఇక్కడ కలిసేటట్లుగా అప్పుడు ప్లాన్ చేసినారు పెద్దలు. చూడండి మీకు ఏ విధంగా ఉందన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇదంతా కాలువనే. ఇదంతా గడ్డి వరుసకపోయింది. ఇది చేనుల వాళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళు తీసుకుంటారు, లేదంటే ఇది కాలువ బూడిపోతుంది. మేము ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఎక్కడికి వెళ్ళినా కూడా మన పొలం ఎక్కడుందని తెలుసుకోవడానికి ఎగ్జాక్ట్గా ఉపయోగించేది అదిగోండి అక్కడ కనబడుతున్నాయి తాడి చెట్లు. ఈ 2 తాడి చెట్లు కనుక్కుంటే మా ఊరు దగ్గరకు వచ్చేసినాం అన్నటువంటి. అంటే ఇట్లా తాడి చెట్లకి ఇప్పుడు ఆపోజిట్లో వెళ్తే ఇక్కడ మల్లాపురం అట్లా వెళ్తారు నడుచుకుంటూనే. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మా ఊరికి వెళ్తాము. రైట్ సైడ్ ఇక్కడ గోరంట్ల ఇట్లా కోడుమూరు. కానీ మా ఊరు సెంటర్ పాయింట్ తెలుసుకోవడానికి మేము చిన్నగా ఉన్నప్పుడు ఉపయోగించుకునేటువంటి తాడి చెట్లు మా ఊరికి దగ్గరలో ఉన్నాము అనడానికి ఎగ్జాంపుల్ ఆ తాడి చెట్లే. మేము చూడబట్టి దాదాపుగా నాకు 35 ఏళ్ళు ఉన్నాయి. నాకు గుర్తు వచ్చిన అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటే మేము ఆ చెట్లను చూస్తూనే ఉన్నాం. కానీ తాటి ముంజలైతే దానిలో తింటున్నారో లేదో తెలియదు, కానీ దొరకడం కష్టం. చాలా ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ తెంచేటువంటి వాళ్ళు అయితే ఎవరు లేరు. మనకి అక్కడ కనిపిస్తున్నటువంటి టెంకాయ చెట్లు అయితే ఈ మధ్యలోనే మలిసి ఉండొచ్చు. అవి మాత్రం నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. రోజు ఒక 3 రోజులైంది వర్షం పడతానే ఉంది. కాకపోతే ఈరోజు కొంచెం సెలవు ఇచ్చినట్టుంది అని అనుకుంటున్నాను. మరి సాయంత్రం లోపు తెలిసిపోద్ది ఏంది ఏం కథ అనేది. రైతు సోదరులందరూ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు, నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి పత్తి అనుకుంటున్నాను.
మరి ఇప్పుడు పత్తి ఏది వేస్తే బెటర్గా ఉంటుందో మీరు ఈ వీడియో ద్వారా చూసినటువంటి వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఎందుకంటే నాకు తెలిసి పత్తి ఇంతకుముందు అవి ఏమంటారు కోడి గుర్తున్నటువంటివి అవి వేసేవాడిని. బేర్ కంపెనీవి వేసినాను ఇంతకుముందు, కానీ సరిగా అవగాహన లేకపోవడం వల్ల మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వీడియోలో తెలియజేయండి. సాధ్యమైనంత వరకు ఏది బెటర్గా ఉంది, ఎర్ర నెల ఇది వచ్చేసి ఈ ఎర్ర నెలకు ఏది బెటర్గా ఉంటుందో దాన్ని మీరు తెలిసిన వాళ్ళు తెలియజేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి వీలైనంత మంది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీరు చెప్పినటువంటి విత్తనాలు వేస్తాను, అది కూడా ఒక 4-5 రోజుల లోపల తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి తొందరగా పాపించి మేము విత్తనం వేయాలనుకుంటున్నాను. కాబట్టి రైతు సోదరులు అందరూ గమనించి, అదేవిధంగా ఎవరైనా ఆఫీసర్లు చూస్తూ ఉంటే ఈ నెలకు ఫలాన్ని అయితే సరిపోతుందని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.